అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. మన హృదయంలో ఏమాత్రము సందేహము లేకుండా విశ్వాసముతో దేవునిని అడగవలెను. అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతములు జరిగిస్తాడు. మన హృదయంలో సందేహము ఉంటుంది, ఇది దేవుడు చేస్తాడా చేయడా, ఈ సమస్య చాలా పెద్దదిగా ఉంది, దేవుని కంటే మరి ఇది అసాధ్యమేమో, ఇది జరగటం అసాధ్యమేమో అని మన హృదయంలో మనం బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాము. మనతో ఉన్నవారిని జయించలేక, అన్యాయమైనా సరే జయించలేని స్థితిలో ఉండి ఏడుస్తూ ఉంటాము. అదే శ్రమలో ఉండిపోతూ ఉంటాం. మనకు జరిగింది అన్యాయం అని తెలిసి కూడా మనము ఎదిరించలేని పరిస్థితిలో ఉండిపోయి, ప్రభువా ఈ కార్యము సఫలము చేస్తావా అని మనము దేవుణ్ణి అడుగుతాము. అయితే ప్రభు చెప్తున్న సమాధానము, మీరు నిరీక్షణ గలవారై ఆనందించండి, ఎందుకంటే నేను మీ పక్షమున ఉన్నాను. కాబట్టి సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీ విశ్వాసమునకు పరీక్ష ఉంది కాబట్టి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకునుడి. ఇప్పుడు నీకు కలుగుతున్న బాధలు ఏంటంటే నీ విశ్వాసానికి పరీక్ష. అప్పుడు నీవు దానిలో నుండి వైతొలగిపోయి బాధపడకు, నువ్వు ఆనందించు. నీ విశ్వాసమునకు పరీక్ష కలుగుతున్నప్పుడు నువ్వు ఆనందించు. దేవుని నామమును గట్టిగా పట్టుకో, ఆయన నామము యందు సందేహింపకు. నీవు నిశ్చయముగా దేవుని బలమైన కార్యమును చూడబోతున్నావు. అందుకే నీ విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. నీవు శోధనలో వెళ్తున్నావు, బాధలో వెళ్తున్నావు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ విశ్వాసమునకు పరీక్ష కలుగుతూ ఉన్నప్పుడు, మీరు శోధనలోనికి వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఆనందించండి. ఎందుకంటే ఆ శోధన నుండి చేయి పట్టి యువతలకు నిన్ను తీసుకొచ్చే మహా బలమైన దేవుడు నీ దేవుడు. కాబట్టి నీ హృదయములో సంతోషించు. ఒకవేళ నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడగవలెను. ఆయన మరి జ్ఞానమును దయచేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. మనకు ఏ విధమైన జ్ఞానము ఉండాలంటే, అపవాది వేస్తున్న ఎత్తులను మనం ఆశీర్వాదంలోకి వెళ్ళకుండా, ఏ శోధనలో మనల్ని ఇరికించి మన యొక్క మరి బలహీన పరిస్థితులను వాడుకొని మనల్ని దేవునికి దూరం చేసి, మరి దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదములు పొందుకొనకుండా చేసే అపవాది ఎత్తులను గ్రహించగలిగే జ్ఞానమును దేవుడు మనకిచ్చేటట్లు మీరు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. సందేహము రాకుండా దేవుని మనసెరిగిన వారే మీరు ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి సందేహింపకు. జ్ఞానము పొందుకొనుటకు, దైవ జ్ఞానం పొందుకొనుటకు ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. సందేహము వలదు. చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు అగ్నిలో వేయబడినప్పుడు అది ఒక పరీక్ష, విశ్వాసమునకు పరీక్ష. అయితే దేవుడు వారిని విడిచిపెట్టేశారా? వారు ఆనందంగా అగ్నిలోనికి వెళ్ళారు. అయితే ప్రభువు మరి అక్కడ విడిచిపెట్టలేదు కదా. ఆ అగ్నిలో 4వ వ్యక్తిగా ప్రభువు కనిపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నీ దేవుడు, నువ్వు ఏ శ్రమలో వెళ్తున్నా నీవు భయపడకు, ఆనందించు. నీ దేవుడు నీ కొరకు రాబోతూ ఉన్నాడు. గొప్ప కార్యములు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. మరి చూడండి, యోసేపు శ్రమల పాలైపోతూ ఉన్నప్పుడు యోసేపు చెరసాలలో వేయబడ్డాడు, యోసేపు గుంతలో త్రోయబడ్డాడు. అయితే దేవుడు తగిన సమయమునందు యోసేపును హెచ్చించాడు. కాబట్టి శ్రమ దినమున కృంగిపోకు, ఆనందించు. నీ ప్రభువుని బట్టి ఆనందించు. ఆయన నామమునందు విశ్వసిస్తున్నావు కాబట్టి ఆనందించు. ఎందుకంటే ఆ శ్రమలో నీవు విజయమును పొందుకుంటావు, జయిస్తావని దేవుని వాక్యం స్పష్టంగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమను బట్టి కృంగిపోవద్దు, వెనకడుగు వేయకు. నీ దేవుడు నీ కొరకు న్యాయమును జరిగిస్తాడు. చూడండి, మీరు ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుడు
దేవునిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేస్తాడు. కాబట్టి నీ దేవుడు నీకు ధారాళముగా జ్ఞానమును, ఐశ్వర్యమును, ఘనతను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన నామమందు సందేహించకు, ఆయన నామమందు విశ్వసించు, ధైర్యముగా ముందడుగై, శోధనలో భయపడవద్దు, సంతోషించు. నీ దేవుని హస్తము నీ సహాయము కొరకు రాబోతుంది. నీవు ఆ యొక్క సమస్య నుండి విడిపించబడతావు. మరి బలమైన వ్యక్తిగా ఉంటావు, ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉంటావు. భయపడకు, ఆయన నామమందు విశ్వసించు, దైవ జ్ఞానమును పొందుకో, దేవుడిచ్చే జ్ఞానమును పొందుకో. దేవుడు మీ కొరకు అద్భుత కార్యములు జరిగించును గాక. ఆమేన్.